ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దారుణాతి దారుణం. మొత్తం 7 ఎస్టీ 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 36 రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 36 రిజర్వ్డ్ నియోజకవర్గాలు కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే కాకుండా ఈ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 4 షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తూ ఉన్నారు. చాలా దారుణం. ఇది మొత్తం కూడా ఈ 4 ప్రధానంగా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర. వీళ్ళకి ఏం పని అండి అసలు? విజయసాయిరెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్రలో ఏం పని? ఆ ఉత్తరాంధ్రలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అరకు, పాడేరు, రంపచోడవరం, అదేవిధంగా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు. ఈ నియోజకవర్గాలు ఎక్కువగా అరకు, పాడేరు ప్రాంతాల్లో టూరిజం, మైనింగ్ అత్యధికంగా ఉంటుంది. వీటిని దోచుకోవడానికి ఇక్కడ పెత్తనం కావాలి విజయసాయిరెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి. ఇక్కడ దీనికి పోటీపడి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ ఉంటారు. అదేవిధంగా పాడేరు కాన్స్టిట్యున్సీలో చింతపల్లి ప్రాంతంలో బాక్సైటు, లాటరైటు, రంగురాళ్ళు, క్వాడ్జి ఈ ఖనిజాల నిక్షేపాలు ఉన్నాయి. వీటిని కొల్లగొట్టడానికి వీళ్ళకి అధికారం కావాలి, వీళ్ళకి పెత్తనం కావాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పక్కన పెట్టి వీళ్ళు వెళ్ళి షాడోలుగా అక్కడ పెత్తనం చేస్తూ ఉంటారు. ఇలా ఎమ్మెల్యేలకి, ఎంపీకి అక్కడ ఎన్నుకోబడ్డటువంటి వారికి లేనటువంటి ప్రోటోకాల్ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి వెళ్తే అక్కడ అధికారులు విపరీతమైన ప్రోటోకాల్ ఇచ్చేస్తుంటారు. చాలా దారుణమైన పరిస్థితి ప్రతి చోట. ఈరోజు పాలకొండ కాన్స్టిట్యున్సీ ఉంది, పాత శ్రీకాకుళం జిల్లాలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. విశ్వాసరాయ కళావతి అక్కడ ఎమ్మెల్యే గారు, ఆవిడ పెత్తనం ఏముండదు. అక్కడ విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు వెళ్తాడు, అతను పెత్తనం చేస్తాడు. లేకపోతే అక్కడ పాలవాయి విక్రాంత్ అని చెప్పి ఎమ్మెల్సీ ఉన్నాడు, అతను పెత్తనం చేస్తాడు. కంప్లీట్ అతనిదే పెత్తనం. కళావతి ఎమ్మెల్యే గారు ఒక్క సీతంపేట మండలం వరకే ఆమె ఎమ్మెల్యేగా ఉంటుంది. మిగతా నియోజకవర్గం అంతా ఈ విక్రాంత్ చేస్తుంటాడు. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి కూడా అక్కడ తయారయ్యాడు. వీళ్ళు పెత్తనం చేస్తూ ఉంటాడు. చెట్టి ఫల్గుణ అరకు, అతను ఏమీ లేదు, ఒకసారికి ఎమ్మెల్యే చేశారు, పక్కన పెట్టారు, వీళ్ళు పెత్తనం చేశారు, ఇప్పుడు సీటు కూడా తీసేశారు. ఈ విధంగా ఇంకా ప్రధానంగా ధనలక్ష్మి, రంపచోడవరం చూస్తే రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో నాగులాపల్లి ధనలక్ష్మి గారు శాసనసభ్యురాలు. అక్కడ దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యం అనేటటువంటి తన దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపి హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు అనేవాడు పెత్తనం చేస్తుంటాడు రంపచోడవరంలో. వీడు మొత్తం గంజాయి దగ్గర నుంచి అక్కడ కంప్లీట్ స్మగుళ్ళు బిజినెస్ అంతా ఇళ్ళదే. ఎక్కడ లేని దందాలని, రంగురాళ్ళు, గంజాయి, మొత్తం మైనింగ్ మొత్తం కూడా ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఈ అనంతబాబు సాగిస్తూ ఉంటాడు. ఎమ్మెల్యేని మించి ప్రోటోకాల్ అనంతబాబుకి ఇస్తుంటారు.